35,000 రూపాయలు 35,000 రూపాయలు దాసరి ఆశన్న గారి పాట. దాదాపుగా 7 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా పాట పాడుతా ఉన్నాడు, కానీ ఆ లడ్డుని కైవసం చేసుకోలేకపోయాడు దాసరి ఆశన్న కాక. మరి ఈసారి 35,000 రూపాయలతో దాసరి ఆశన్న గారు, వారి రైట్ హ్యాండ్ చూడండి, శేఖర్ గౌడ్ 35 రాగానే గుంటుకు సాయి 37,000 రూపాయలు, 38,000 రూపాయలతో గుంటుకు సాయి 41,000 రూపాయలు. గత సంవత్సరం 49,999 రూపాయలతో కుర్ర నరేష్ గారు స్వాధీనం చేసుకున్నారు. మరి ఆ రికార్డుని ఈ సంవత్సరం బద్దలు కొడతారా? రికార్డ్స్ ఉన్నవే బద్దలు కొట్టడానికి. 41,000 రూపాయలతో దాసరి ఆశన్న గారు మళ్ళీ ముందంజలో వచ్చారు. 41,000 రూపాయలతో 2024లో కుర్ర నరేష్ అన్న గారు 49,999 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఆ రికార్డును ఇప్పుడే దాసరి ఆశన్న గారు బద్దలు కొట్టారు. వెంటనే 50,100 రూపాయలతో బిట్లింగ్ సీనన్న గారు పాడారు. మళ్ళీ వారిని వెనుకకు నెడుతూ మళ్ళీ దాసరి ఆశన్న గారు ముందంజలోకి వచ్చారు 50,200 రూపాయలతో. పద్మశాలి సంఘ భవనము, కేఆర్కే కాలనీ, శ్రీ శివ మార్కండేయ గణేష్ మండలి వద్ద ఉన్నటువంటి లడ్డు, 9 రోజులు నిత్యం పూజలు అందుకున్నటువంటి లడ్డు, విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర ఉన్నటువంటి లడ్డు, రెగ్యులర్ గా దీపక్ మహారాజ్ గారి చేతుల మీదుగా పూజలు అందుకుంటున్నటువంటి లడ్డు. थोड़ी देर में महाराज भी आ जाएंगे क्योंकि दीपक हमारे शेखर आ चुके हैं. సీఎం రాకన్నా ముందు ఎట్లయితే కాన్వాయ్ వస్తుందో, దీపక్ మహారాజ్ రాకన్నా ముందు శేఖర్ వస్తాడు. అంటే మనం అర్థం చేసుకోవాలా మహారాజ్ రాబోతున్నాడని. మరి కాసేపట్లో ఖచ్చితంగా ఇక్కడ దీపక్ మహారాజ్ వస్తాడు. మీరు చూడండి ఖచ్చితంగా. 2019లో రమణయ్య కాక గారు 3,000 రూపాయలతో లడ్డుని కైవసం చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా అక్కడ స్టార్ట్ చేసినప్పుడు 20లో కే అనిల్ గారు, కట్కం అనిల్ గారు ఆసారి